నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక ప్రశ్న సెన్సేషన్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ కు మధ్య గ్యాప్ పెరిగిందా అన్నదే ఆ ప్రశ్న. దీనికి అవుననే సమాధానం వస్తోంది. చాలా సార్లు రేవంత్ రెడ్డికి హైకమాండ్ అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదని తెలుస్తోంది. ఈసారి కూడా సేమ్ సీన్ రిపీట్ కాగా అసలు ఎందుకు మొహం చాటేసిందన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఏకంగా 69 సార్లు ఢిల్లీ విమానం ఎక్కిన రేవంత్ కు తాజా పర్యటనలో కూడా చుక్కెదురైనట్టు సమాచారం. రేవంత్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారని ఢిల్లీ పెద్దలు అనుమానిస్తున్నారా అన్న డౌట్లు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ ఆసక్తికర పరిణామాలపై స్పెషల్ స్టోరీలో మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి అత్యధిక సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎంలలో ఒకరిగా నిలిచారు. దాదాపు 69 సార్లు ఆయన హస్తిన బాట పట్టారు. అయితే నిన్నటి పర్యటన కూడా గతానికి ఏ మాత్రం భిన్నంగా లేదని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ లేదా మల్లికార్జున ఖర్గే అపాయింట్మెంట్ దొరికేదేమో కానీ ఈ మధ్యకాలంలో వారి అపాయింట్మెంట్ దొరకడం కూడా గగనంగా మారినట్టు సమాచారం. గంటల తరబడి ఎదురు చూసినా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వారిని కలవకుండానే హైదరాబాద్ బాట పట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కనీసం పిలుపు అందకపోవడం వెనక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అపాయింట్మెంట్ దొరక్కపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కేరళం ఎన్నికల ఫలితాలు. కేరళలో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయం వెనక రేవంత్ రెడ్డి కష్టం ఉందంటూ కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. నిజానికి రేవంత్ రెడ్డి కేరళంలో ప్రచారం చేసింది కేవలం 4 నియోజకవర్గాల్లోనే. ఆ 4 కాంగ్రెస్ గెలిచింది 2 చోట్ల మాత్రమే. మిగిలిన 2 చోట్ల ఓటమి పాలైంది. కేరళంలో కాంగ్రెస్ కు బలమైన స్థానిక నాయకత్వం ఉంది. అటు రాహుల్ గాంధీతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు కూడా ప్రచారం చేశారు. అయితే రేవంత్ వల్లనే అక్కడ కాంగ్రెస్ గెలిచిందని ప్రచారం చేసుకోవడం వల్ల కేరళం నేతలతో పాటు హైకమాండ్ వద్ద కూడా రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ అయిందని టాక్. గెలిస్తే నా వల్ల, ఓడితే మీ వల్ల అనే ధోరణిని అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక అన్నిటికంటే బలమైన కారణం రేవంత్ రెడ్డి బీజేపీకి దగ్గరవుతున్నారనే వార్తలు. కాంగ్రెస్ లో ఉంటూనే బీజేపీ అగ్రనేతలతో రేవంత్ రెడ్డి రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి పేరుతో కేంద్ర మంత్రులను కలవడం ఒక ఎత్తు అయితే వారిని పొగడటం మరో ఎత్తు. బీజేపీతో సాన్నిహిత్యం పెంచుకోవడం ద్వారా తన పదవికి ఢోకా లేకుండా చూసుకోవాలని రేవంత్ భావిస్తున్నారని, ఇది పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమని అధిష్టానం భావిస్తోందంట. మోదీని బడేభాయ్ అంటూ రేవంత్ బహిరంగంగానే ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు. తమది బడేభాయ్ చోటేభాయ్ బంధమని మాట్లాడుతుంటారు. దానికి తగ్గట్లే మోదీ కూడా రేవంత్తో ఆప్యాయంగా ఉంటారు. ఈ పరిణామాలన్నీ రాహుల్ గాంధీకి కోపం తెప్పించినట్టు కాంగ్రెస్ లోని కొందరు నేతలే మాట్లాడుతున్నారు. వీటిని కంట్రోల్ చేయాలంటే ఆయన్ను దూరం పెట్టడమే కరెక్ట్ అన్న భావనకు వచ్చిందంట కాంగ్రెస్ అధిష్టానం. రేవంత్ రెడ్డికి కేవలం బయట మాత్రమే కాదు, సొంత పార్టీలో కూడా వ్యతిరేకత పెరుగుతోంది. తెలంగాణలోని సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి ఏకపక్ష ధోరణిపై హైకమాండ్ కు ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ పంపిస్తున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి తన సొంత ఇమేజ్ పెంచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప పార్టీ బలోపేతానికి కాదనేది వారి ప్రధాన ఆరోపణ. కేరళ ప్రచారాన్ని తన వ్యక్తిగత విజయంగా చూపించుకోవడం ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ కు చెక్ పెట్టేలా వ్యవహరిస్తూ అపాయింట్మెంట్ కూడా నిరాకరించినట్లు వినికిడి. ప్రస్తుతానికి ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి రిక్తహస్తంతోనే తిరిగొచ్చారు. హైకమాండ్ వైఖరి చూస్తుంటే రేవంత్ కు ఇప్పట్లో క్లియరెన్స్ ఇచ్చేలా కనిపించడం లేదు. మరి ఈ గ్యాప్ ను రేవంత్ ఎలా భర్తీ చేస్తారు? అధిష్టానం నమ్మకాన్ని మళ్లీ పొందగలుగుతారా? లేక ఈ పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త ముఠా తగాదాలకు దారితీస్తాయా అనేది $1,000,000 ప్రశ్న. ఇక రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి, ఆయన రిక్తహస్తంతో మళ్లీ తిరిగి రావడానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.